ఎప్పుడైనా అనిపించిందా నేను ఇంత కష్టపడుతున్నా, నేను అనుకున్న రిజల్ట్ నాకు రావట్లే, నేను ఇంకా ఆపేస్తా, టైం వేస్ట్ అవుతుంది కదా అని? నేను కూడా చాలాసార్లు అనుకున్నా ఇట్లా. హాయ్, నేను అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సమ్ కొత్త ముచ్చట. నేను అనుకుంటుండే, అబ్బా ఏంది ఇది లైఫ్, రొటీన్ అయిపోయింది, అసలు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అని. ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా మేము అనుకుంటుండే అనమాట, లైఫ్ మొత్తం మారిపోయింది, బేసిక్గా టైం సరిపోతలే, బట్ ఏదో చేయాలి అని ఉంటుండే అనమాట. అంటే ఏదైనా మంచిగా పైసలు వచ్చే వర్క్ చేయాలా, బట్ అట్లా అని ఫ్యామిలీని పిల్లల్ని పక్కకు పెట్టి చేసే పని మాత్రం వద్దు. సో దెన్ అవుట్ ఆఫ్ ఆల్ ట్రయల్స్ ఇట్లా కాదు, ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దాము, అందరు వీడియోస్ పెట్టేస్తారు కదా, అట్లా నేను కూడా వీడియోస్ పెట్టేస్తా, వ్యూస్ వచ్చేస్తాయి, పైసలు వచ్చేస్తాయి అని అనుకున్నా. సరే ఏదో అట్లా ఇట్లా చేసి ఛానల్ పెట్టిన. కంటెంట్ మాత్రం కంటెంట్ మాత్రం జెన్యూన్గా కష్టపడ్డా, ఎడిట్ చేసుకుంటా, అట్లనో ఇట్లనో అప్లోడ్ చేసిన. స్లోగా వ్యూస్ వచ్చుడు పెట్టినాయి. సో ఐ థాట్ ఏముంది, ఇట్లనే కంటిన్యూ చేద్దాం, స్టార్టింగ్ కదా, ఒక 1-2 వీక్స్ తర్వాత గ్రోత్ స్టార్ట్ అవుతుంది, ఇక మెల్లగా వ్యూస్ వచ్చేస్తే మంచిగా, ఇక తర్వాత మానిటైజ్ అయిపోతుంది, ఇక నాకు పైసలు వస్తాయిలే అని అనుకున్నా. ఇక వెయిట్ చేసి ఒక పాయింట్లో ఏంది ఇది, ఏం చేంజ్ అవుతలేదు, ఇక నాతో అవుతలేదు, ఎన్ని రకాల వీడియోస్ పెట్టినా కూడా అసలు జనాలు చూస్తలేరా, లేకపోతే వద్దనుకుంటురా, అంత గలీజు ఉన్నాయా నా వీడియోస్ అని అనుకుంటుండే. ఇక చేసే మూడు, ఉత్సాహం అన్నీ పోయినాయి. సడన్గా ఇక ఒకరోజు ఏమైంది, మా పాప ఫోన్లో వీడియోస్ చూసుకుంటా షార్ట్స్ చూస్తుండే. లైక్ లిటరల్గా చెప్పాలి అంటే ఒక వీడియో చూస్తుంటే ఐ వాజ్ ఆల్సో లైక్ లుకింగ్ ఇన్ టు ఇట్, ఏంది అసలు ఎట్లుంటుంది, నా వీడియోస్ ఎందుకు సెట్ అవుతలేవు, ఈ వీడియోస్కి ఎందుకు అంత లైక్లు ఉన్నాయని చెప్పి చూసిన. ఏముంది దీంట్లో అంత కంటెంట్, అది ప్లే చేస్తూనే ఉంది, ఏముంది కంటెంట్ నాకు అర్థమవుతలేదు. సరే చూసేసరికి లక్షల వ్యూస్, లైక్లు ఫుల్ ఉన్నాయి. అరే ఒక నిమిషం ఆగి చూస్తే ఐ ఫెల్ట్ లైక్, ఏంది ఇట్లాంటి వీడియోస్కి కూడా జనాలు లైక్లు, కమెంట్లు, వ్యూస్ ఇస్తుర్రా అని షాక్ అయినా. లిటరల్గా వీడియోలో ఏముంది తెలుసా, ఒక లేడీ 2 చాక్లెట్లు పట్టుకొని 2 పిల్లలకి ఇస్తుంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయింది, షార్ట్ వీడియో అంతే ఉంది. ఐ ఫెల్ట్ ఓకే. అప్పుడు అనిపించింది, ఓకే దీంతో కంపారిజన్ ఆ వీడియోస్ చాలా ఫార్ బెటరు, మేబీ ఇక ఎట్లనో ఇక జనాల వరకు రీచ్ అవుతలేదేమో, బట్ ఇట్లా కాదు, నేను మాత్రం ఇక వీడియోస్ చేస్తా, ఇక ఎట్లనో చూద్దాం, ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేస్తూ ఉంటా, చూస్తారు, ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత జనాలు వీడియోస్ చూస్తారులే అని చెప్పేసి అనుకున్నా. ఇక సో ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడు ఒకసారైనా రీచ్ వస్తుంది, పీపుల్ మైట్ లైక్ మై కంటెంట్ అట్లా అని చెప్పేసి, జెన్యూన్ కంటెంట్కి జెన్యూన్ వ్యూవర్స్ ఉండడం నాకు కావాలి. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు పెయిడ్ కనెక్షన్స్ తీసుకొని నాకు ఇక వ్యూస్ రావాలా, మానిటైజ్ కావాలా, అట్లా అంత డెస్పరేట్ అయితే నేను లేను. ఎందుకంటే నేను కష్టపడుతున్నా కాబట్టి అదే కష్టం మీద జనాలకి ఇష్టం ఉంటేనే వ్యూస్ వస్తాయి, లేకపోతే జనాలకి ప్రాపర్గా రీచ్ అయితేనే వ్యూస్ వస్తాయి. సరే ఇప్పుడు కాకపోయినా మెల్లమెల్లగా. సో నా ఛానల్ మీరు చూసుకుంటే యూ కెన్ సీ, నా దాంట్లో సబ్స్క్రైబర్స్ కన్నా వీడియోస్ ఎక్కువ ఉంటాయి. సో దెన్ ఐ రియలైజ్డ్, నేను కంటిన్యూ చేస్తాను నా వర్క్, రిజల్ట్ వచ్చే టైంకి వస్తుంది, ఇక పక్కా వస్తుంది, రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది, అదొక నమ్మకం ఉంది నాకు. అంటే ఇన్ ద మీన్ టైం నాకు ఇంకో రియలైజేషన్ కూడా వచ్చేది, ఏంటంటే నా కోసం నేను కొంచెం టైం స్పెండ్ చేసుకుంటున్నా అనేది మాత్రం ఒక రియలైజేషన్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ దిస్ ఈ వీడియోస్ పెట్టడం వల్ల ఐ వాజ్ టాకింగ్ మై హార్ట్ అవుట్. అంటే నాకు ఏమనిపించిందో అది నేను చెప్పేస్తున్నా. ఇప్పుడు ఒక పర్సన్కి చెప్పడం కన్నా మనం మాట్లాడుకుంటే ఇట్ వెంట్స్ అవుట్ కదా. సో అట్లనే నాకు అప్పుడు అనిపించింది, ఓకే నాకు హార్ట్ ఫుల్గా ఐఎమ్ డూయింగ్ దిస్, సో నేను చెప్పాలనుకుంది వీడియోలో కన్వే చేస్తున్నా, బాగుంది, దీనివల్ల నేను చాలా లైట్గా ఫీల్ అవుతున్నా అనేది నాకు అనిపించింది. అంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్, ఒక చేంజ్ వచ్చింది నా రొటీన్లో అని. సో
ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే. మీరు దీన్ని ఎట్లా తీసుకుంటారో ఏమో నాకు తెలియదు కానీ, సో మీరు కూడా చాలామంది ఒక వర్క్ స్టార్ట్ చేసి అవుతలే అని చెప్పేసి పక్కకు పెట్టి ఇంకోటి స్టార్ట్ చేసి మళ్ళీ అది కూడా అవుతలే అని ఇంకోటి స్టార్ట్ చేసి, సో డోంట్ పుట్ మైండ్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాము అంటే దాంట్లో మంచిగా షిద్దత్సే పుట్ యువర్ ఎవ్రీథింగ్, హార్ట్, సోల్, ఎవ్రీథింగ్, ఆల్ హార్డ్ వర్క్ పెట్టేసేయండి. వస్తుంది, ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా కానీ రిజల్ట్ వస్తుంది. చూద్దాం. జస్ట్ ఇట్ గివ్స్ యువర్ బెస్ట్ అంతే. జస్ట్ యూ గివ్ యువర్ బెస్ట్. సబర్ కా ఫల్ మీఠా హోతాయా అంటారు కదా. మేబీ సక్సెస్ ఇప్పుడు కాకపోయినా లేట్గా అయినా యూ విల్ బీ సక్సెస్ఫుల్. సో డోంట్ లూజ్ హోప్. ఇది కన్వే చేద్దామనే ఈ వీడియో చేసిన. సో హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ అంతే. మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా మోటివేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.